సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. మ్యాచ్ నెంబర్ 57 ఐపీఎల్ 2026లో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య జరగబోతుంది. రాయ్పూర్ వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది, దీనికి సంబంధించి మాట్లాడుతూ మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సాయి. టాప్ టేబుల్లో ఉన్నటువంటి టాప్ 4లో ఉన్నటువంటి ఆర్సీబీ, అదేవిధంగా కింద ఉన్నటువంటి కేకేఆర్ ఇంకా సజీవంగానే ఉన్నట్టు కనపడుతున్నాయి. కేకేఆర్కి ఖచ్చితంగా గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం కూడా ఉన్నట్టుగా కనపడుతుంది. సో ఈ బిగ్ ఫైట్ ఎలా ఉండబోతుంది? కేకేఆర్ బ్రహ్మాండంగా రికవర్ అయ్యారు. వరుసగా మ్యాచ్లు గెలుస్తున్నారు వాళ్ళు. ఒకప్పుడు హోప్లెస్గా కనిపించిన టీమ్ సడన్గా పికప్ అయింది. ముఖ్యంగా వాళ్ళ బౌలింగ్, వాళ్ళ స్పిన్నర్స్ సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఈవెన్ పేసర్స్ లైక్ కార్తిక్ త్యాగి కూడా బాగా పికప్ అయ్యారు. బ్యాటింగ్లో కూడా కొంత కన్సిస్టెన్సీ మనకి కనిపిస్తుంది. సో కేకేఆర్ ఈజ్ ఎ డేంజరస్ టీమ్. వాళ్ళు అంటే మిగతా 6 టీమ్స్తో పోలిస్తే వాళ్ళ ఛాన్సెస్ పూర్తిగా రూల్ అవుట్ చేయలేము మనం. వాళ్ళు రిమైనింగ్ మ్యాచెస్ గెలిస్తే దే కెన్ స్టిల్ క్వాలిఫై. అంటే ప్రతి మ్యాచ్ గెలవాలి. బట్ వాళ్ళు ఇప్పుడున్న పొజిషన్లో వాళ్ళు సడన్గా పికప్ అయ్యారు. అందుకని మరోవైపు ఆర్సీబీ చూస్తే ఏంటంటే ఆర్సీబీ మొదట్లో ఉన్నంత స్ట్రాంగ్గా లేదు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ గత 2-3 మ్యాచ్లుగా ఫెయిల్ అవడం వాళ్ళని హర్ట్ చేస్తూ ఉంది. ఓపెనింగ్ కాంబినేషన్ కుదరట్లేదు. ఫిల్ సాల్ట్ ఇంజరీతో వెళ్ళిపోయిన తర్వాత జేకబ్ బెథెల్ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఐపీఎల్లో చూస్తే ఏ టీంకి అయితే మంచి ఓపెనింగ్, సాలిడ్ ఓపెనింగ్ పేరు ఉంటారో వాళ్ళు ఎక్కువ విజయాలు సాధిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఆర్సీబీ ఆ విషయంలో ముఖ్యంగా జేకబ్ బెథెల్ ఫెయిల్యూర్ వాళ్ళని బాగా హర్ట్ చేస్తుంది. సో ఇంట్రెస్టింగ్ మ్యాచ్. మనం ఆర్సీబీ టేబుల్ టాపర్గా ఉంది కాబట్టి వాళ్ళు ఈజీగా గెలిచేస్తారని చెప్పే పరిస్థితి మనకు కనపట్లేదు. ఇక్కడ రెండు జట్ల బ్యాటింగ్ బలాల విషయానికి వస్తే ఆర్సీబీ స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చా, కేకేఆర్ స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చా? ఆర్సీబీ ఇస్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. అయితే వాళ్ళు ఈ విరాట్ కోహ్లీ ఫెయిల్ అయినా, జేకబ్ బెథెల్ ఫెయిల్ అయినా, సంబడి లైక్ కృణాల్ పాండ్యా మనం ముంబైతో జరిగిన మ్యాచ్లో మనం చూసాం. కృణాల్ పాండ్యా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నెంబర్ 5లో అతనికి అవకాశం వచ్చింది. అండ్ కాస్త ఎర్లీగా బ్యాటింగ్ వచ్చేసరికి అతను మ్యాచ్ గెలిపించి పెట్టాడు. సో వాళ్ళకి ఏంటంటే ఒకరు ఫెయిల్ అయినా మరొకరు ఆదుకుంటున్నారు. బట్ ఏమవుతుందంటే ఈ జేకబ్ బెథెల్ కంటిన్యూస్ ఫెయిల్యూర్స్ వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. దానివల్ల విరాట్ కోహ్లీ కాస్త అగ్రెసివ్గా ఆడే ప్రయత్నంలో అతను రిస్క్ తీసుకుంటున్నాడు. రిస్క్ తీసుకుంటున్నప్పుడు అతను అవుట్ అవుతున్నాడు. న్యాచురల్ గేమ్ ఆడట్లేదు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ గేమ్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో కాస్త టైం తీసుకున్నాడు, తర్వాత పికప్ చేస్తాడు. కానీ ఎప్పుడైతే అతని పార్ట్నర్ సరిగ్గా ఆడట్లేదో విరాట్ కోహ్లీ అగ్రెసివ్గా ఆడే ప్రయత్నంలో విరాట్ కోహ్లీ అవుట్ అవుతున్నాడు. మీరు డౌన్ ది ఆర్డర్ వస్తే జితేష్ శర్మ కానీ అలాగే రొమారియో షెపర్డ్ కానీ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నారు. ఇది కూడా టీంని ఇబ్బంది పెడుతుంది. టాప్లో తర్వాత లేట్ మిడిల్ ఆర్డర్లో వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది. బట్ ఇట్ ఈస్ స్టిల్ ఎ వెరీ స్ట్రాంగ్ టీమ్. రజత్ పటిదార్ కానీ, దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్ వీళ్ళందరూ కూడా చాలా దే ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ సీజన్. సో అది వాళ్ళకి కొంత ప్రాబ్లం ఉంది. బట్ ఎవరో ఒకరు కవర్ చేస్తూ వస్తున్నారు. అదే కన్సిస్టెంట్గా టీం అంతా బాగా పర్ఫామ్ చేయట్లేదు. వేరాజ్ కేకేఆర్ విషయానికి వస్తే వాళ్ళ కెప్టెన్ రహానే అంత కన్సిస్టెంట్గా ఆడట్లేదు. అంక్రిష్ రఘువంశీ కానీ. బట్ లాస్ట్ మ్యాచ్లో ఫినాలన్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఫినాలన్ ఎక్కడ ఆడతాడంటే బ్యాటింగ్ బాగా ఫ్రెండ్లీగా ఉండే పిచ్చెస్ మీద అతను బ్రహ్మాండంగా రెచ్చిపోయి ఆడతాడు. కానీ కొంచెం బౌలర్స్కి హెల్ప్ ఉంది, స్పిన్నర్స్కి హెల్ప్ ఉందంటే ఫినాలన్ ఆడాడు. సో అదే వాళ్ళకు ఉన్న వాళ్ళకి బ్యాటింగ్లో డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫినాలన్ మీద అన్నిసార్లు డిపెండ్ కావాలి. ఓన్లీ రింకు సింగ్ ఒక్కడే ఆ టీంలో కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేస్తుంది. సో అలాగే బౌలింగ్ విషయానికి వస్తే ఏ జట్ స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు? ఆర్సీబీయా లేకుంటే కేకేఆర్? కేకేఆర్ ఇస్ వెరీ స్ట్రాంగ్. సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి మళ్ళీ వాళ్ళు అంటే మొదట్లో చాలా ఆర్డినరీగా అనిపించారు. ఇద్దరు బాగా పికప్ చేశారు. దానివల్ల ఏమవుతుందంటే మిడిల్ ఓవర్స్లో బిట్వీన్ ఓవర్ నెంబర్ 7 to 16 వాళ్ళు రన్స్ స్క్వీజ్ చేస్తారు. వికెట్లు తీస్తారు, రన్స్ కూడా తగ్గిపోతాయి. దాని మీద బ్యాట్స్మెన్ రిస్క్ తీసుకుని వికెట్లు పారేసుకుంటారు. సో వీళ్ళు ఇద్దరు కనుక ఫామ్లోకి వస్తే వాళ్ళు ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారనేది మనం లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లో చూస్తున్నాం. కేకేఆర్ కంటిన్యూస్గా గెలుస్తూ వస్తుంది. అనుకూల్ రాయ్ కూడా థర్డ్ స్పిన్నర్ కూడా మంచి హెల్ప్ ఇస్తున్నాడు. మీకు రాయ్పూర్ ఈజ్ అ బిగ్గర్ గ్రౌండ్. అక్కడ మీకు ఖచ్చితంగా కొంత స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. సో నాకు తెలిసిన వరకు కేకేఆర్ ఈజ్ హ్యావింగ్ ఏ బెటర్ స్పిన్ బౌలింగ్ అటాక్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ భువనేశ్వర్ కుమార్ ఈ సూపర్ ఫామ్లో ఉన్నాడు ఆర్సీబీకి. లాస్ట్ మ్యాచ్లో కూడా అతను అద్భుతమైన బౌలింగ్ చేసి 4 వికెట్లు తీయడం. హ్యాజల్వుడ్ కొంచెం గత కొద్ది మ్యాచ్లుగా అతని ఇంపాక్ట్ తగ్గినా కూడా ఈజ్ ఆల్వేస్ ఏ గ్రేట్ బౌలర్. ప్లస్ కృణాల్ పాండ్యా, సుయేష్ శర్మ కూడా వాళ్ళకి మంచి బౌలింగ్ చేస్తారు. బట్ ఓవరాల్గా ఐ థింక్ కేకేఆర్ ఈజ్ అ మచ్ స్ట్రాంగర్ బౌలింగ్ యూనిట్ అట్ ప్రెజెంట్. అంటే కేకేఆర్ వరుసగా విఫలం కావడానికి అంటే ఇప్పుడు లాస్ట్ 2 మ్యాచ్లు కొంత ఫామ్లోకి వచ్చింది. అంతకుముందు ప్రధాన వైఫల్యం కెప్టెన్సీదే అంటారా, లేకుంటే
ప్లేయర్ల యొక్క నిలకడం లేనితనం అంటారా? ఏమని చెప్పొచ్చు? క్యాప్టెన్సీ అని అన్నాను నేను. ఎందుకంటే ఆ రహానేకి బోలెడంత ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇండియన్ టీమ్ కూడా క్యాప్టెన్ చేశాడు. ఎనీ క్యాప్టెన్ ఈజ్ యాస్ గుడ్ యాస్ హిస్ టీమ్. టీమ్ బాగుంటేనే క్యాప్టెన్ కూడా బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంటది. కానీ ఆ టీమ్‌లో బ్యాటింగ్‌లో విపరీతమైన ఇన్‌కన్సిస్టెన్సీ ఉంది. ఓపెనింగ్ కుదరట్లేదు. ఎన్ని కాంబినేషన్‌లు మార్చారంటే అన్ని కాంబినేషన్‌లు మార్చారు. ఓపెనింగ్ కుదరట్లేదు. వాళ్ళకి మిడిల్ ఆర్డర్ గాని ఎవ్వరు సరిగ్గా ఆడని పరిస్థితి. రింకు సింగ్ ఫామ్‌లోకి వచ్చిన తర్వాత దే స్టార్టెడ్ విన్నింగ్ ఎ ఫ్యూ మ్యాచెస్. సునీల్ నారాయణతో కూడా ట్రై చేశారు ఓపెనర్‌గా. సునీల్ నారాయణ కూడా ఓపెనర్‌గా పెద్దగా ఆడట్లేదు. డౌన్ ద లైన్ కూడా బాగా ఆడట్లేదు. సో, ఓవరాల్‌గా వాళ్ళకి ఆ బ్యాటింగ్ ప్రాబ్లమ్, బౌలింగ్‌లో కూడా ఈ స్పిన్నర్స్ రాణించేంత వరకు వాళ్ళకి బౌలింగ్‌లో కూడా ప్రాబ్లమ్ కనిపించింది. క్యామరన్ గ్రీన్ బోలెడన్ని డబ్బులు పెట్టి తీసుకొచ్చారు. అటు బ్యాటింగ్‌లో గాని, బౌలింగ్‌లో గాని అతను పెద్దగా షైన్ కాని పరిస్థితి. ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఇక్కడ అంత హెవీ స్కోరింగ్ రాకపోవచ్చు. 180, 190 ఆ రేంజ్‌లోనే వస్తది అనుకుంటున్నాను నేను. మనం లాస్ట్ మ్యాచ్‌లో చూసాం. కృణాల్ పాండ్యా ఆడిన ఇన్నింగ్స్ వల్ల గాని, అతని ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్ ప్లస్ ఆహ్, భువనేశ్వర్ కుమార్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండిట్లో షైన్ కావడం. సో, ఒక ఛాంపియన్ టీమ్‌గా టఫ్ సిట్యుయేషన్ నుంచి కూడా బయటపడే ఒక క్యారెక్టర్ మనకి ఆర్‌సీబీ చూపించింది కాబట్టి, వాళ్ళ మొదట్లో ఉన్నంత స్ట్రాంగ్‌గా కనబడకపోయినా కూడా వాళ్ళు దే ఆర్ బెటర్ సైడ్, బెటర్ బ్యాలెన్స్డ్ సైడ్ అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు చేయాల్సింది ఏం లేదు. సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఎలా ఫేస్ చేయాలి? వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి? వాళ్ళని అటాక్ చేయాలా? లేకపోతే వాళ్ళ బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడుకొని మిగతా బౌలర్స్‌ని టార్గెట్ చేయాలా? అన్న విషయంలో ఒక మంచి గేమ్ ప్లాన్‌తో రావాలి. ఆ గేమ్ ప్లాన్‌తో వస్తే వాళ్ళేంటంటే ఆ థ్రెట్, ఆ ఇద్దరు స్పిన్ ట్విన్స్ థ్రెట్‌ని గనుక వాళ్ళు జయించగలిగితే ఐ థింక్ ఆర్‌సీబీ విల్ హావ్ ఎ బెటర్ ఛాన్స్. డెఫినెట్‌లీ 60% ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్‌సీబీ ఉంటదని నేను గట్టిగా చెప్పగలను. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అది మ్యాచ్ నెంబర్ 57లో కేకేఆర్ వర్సెస్ ఆర్‌సీబీ మధ్య జరగబోతున్నటువంటి మ్యాచ్‌లో టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది. స్లైట్‌గా ఆర్‌సీబీకి ఫేవర్ ఉన్నా కూడా కేకేఆర్‌కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ గాని, గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌లో ఉండేటువంటి అవకాశం ఉండే మ్యాచ్ కాబట్టి వారు కూడా ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. చూద్దాం ఎవరు ఈ మ్యాచ్‌లో గెలుస్తారనేది.